మాట్లాడితే విధ్వంసం మోహన్ రెడ్డి గారు విధ్వంసం వల్ల ఇవాళ రాష్ట్రం కేంద్రం దగ్గర సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళు తీసుకొచ్చిన అప్పుల విషయంలో కావచ్చు, వీటన్నిటిలో మీరు కూడా ఉన్నారు అక్కడ శాసనమండలిలో కానీ శాసనసభలో కానీ. మంచి క్వశ్చన్. ఇదే అంశాలని మాట్లాడుతూ వచ్చారు. మంచి క్వశ్చన్. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. మంచి క్వశ్చన్. దీని మీద మీరే ఉంటారు. బ్యూటీ ఆఫ్ టీడీపీ ఏంటంటే, బ్యూటీ ఆఫ్ టీడీపీ వాళ్ళు తమ్మిని బొమ్మను చేయగలరు, బొమ్మను తమ్మిని చేయగలరు. అబద్ధాన్ని నిజం చేపించేలాగా చేయగలిగా ఆ నేర్పు, ఆ చాణిక్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ బ్యూటీ ఆఫ్ టీడీపీ అది ఒక్కరికే చెల్లింది. వాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని మేము తప్పు చేస్తాను ముందే పసిగట్టి, ఈ తప్పు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈ తప్పు మీద మనకి అటాక్ చేస్తారు, ఈ తప్పు మీద మనల్ని క్వశ్చన్ చేస్తారని చెప్పి అది ముందే గ్రహించి మన మీద గుడ్డ కాల్చి మీద పడేస్తారు. మనం దాన్ని కడుక్కుంటా ఉంటాం, వీళ్ళు చేసేస్తూ ఉంటారు. చేసిన తర్వాత రెండోది వస్తాయి. సో రెండోది కూడా అలాగే వస్తుంది. సో డైవర్షన్ పాలిటిక్స్ అనేవి టీడీపీకి చాలా 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 కాన్ఫిడెంట్తో చేస్తారు, చాలా బాగా చేస్తారు. పెట్టిన విద్య. మీకు అప్పుల గురించి వస్తాం. అవును, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని చెప్పి ఎంత పెట్టారు, ఎంత మాట్లాడారు సార్. ఒకరు 10,000 కోట్లు అన్నారు, 10 లక్షల కోట్ల 10 లక్షలు అండి, 10 లక్షల కోట్లు. ఒకళ్ళు 12 లక్షల కోట్లు అన్నారు. పురంధేశ్వరి గారు అయితే 13 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసేస్తున్నారు. ఎవరు సార్ ఆవిడ? ఎవరావిడ? బీజేపీకి సంబంధించి బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. మోరెవరు ఆవిడ సెంట్రల్ గవర్నమెంట్లో హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ చేసిన ఆవిడ. అవును, ఒక పార్లమెంటరీనే కాకుండా ఏదో ఇంటర్నేషనల్స్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి స్పీచ్లు ఇచ్చుకుంటూ వచ్చిన ఆవిడ. అని నేను అనేది ఒక మామూలు రాజకీయ నాయకులకి, చదువుకున్న రాజకీయ నాయకులకి తేడా లేదా? ఇప్పుడు నేను ఏది పడితే మాట్లాడచ్చు సార్, నేను చదువుకోకపోతే ఏది పడితే మాట్లాడచ్చు. ఆవిడ కూడా అలాగే మాట్లాడేది, పవన్ కళ్యాణ్ అలాగే మాట్లాడేది, చంద్రబాబు నాయుడు అలాగే మాట్లాడేది. అందరూ మాట్లాడి 10 లక్షలు అని ఏం చేశారు? సరే 10 లక్షలు నిందేశారు. చేసిన తర్వాత చెప్తాను చూడండి. చేసిన తర్వాత బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయింది. గవర్నర్ స్పీచ్లో కూడా గవర్నర్ చేత గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసిందని చెప్పి చదివించారు. తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత మేము ఒక క్వశ్చన్ వేసాం, కౌన్సిల్లో క్వశ్చన్ వేసాం, అలాగే అసెంబ్లీలో క్వశ్చన్ వేసాం. ఆ కౌన్సిల్లో ఫైనాన్స్ మినిస్టర్ లిఖితపూర్వకంగా మనం చేసిన అప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు ఏంటనేది ఫైనాన్స్ మినిస్టర్గా చెప్పాలి. ఆయన లేచి ఏం చెప్పారు? గత ప్రభుత్వం చేసిన అప్పు 3,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది అన్నారు. మీరు ఏం చెప్పారు సార్? 14 లక్షల కోట్లు చెప్పారా? మరి ఇప్పుడు ఎంత వచ్చింది సార్? 3,40,000 కోట్ల రూపాయలు అప్పు అని చెప్తున్నారా? ఈ 3,40,000 కోట్లు కూడా మళ్ళీ అందులో కార్పొరేషన్స్ తీసుకొచ్చిన అప్పులు ఇవన్నీ కూడా చూపిస్తే మనం చేసిన అప్పు ఎంత సార్? గత ప్రభుత్వం మేము రాకుండా ముందు ఎవరు సార్ అప్పు చేసింది? ఎంత చేశారు సార్? ఎంత క్యారీ ఫార్వర్డ్ అప్పు? ఇవన్నీ కూడా మాట్లాడకుండా 14 లక్షలు రెండోది మీరు అంటున్నారు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సిందని. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన 10 సంవత్సరాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన 5 సంవత్సరాల పరిపాలన, మొత్తం 15 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉందా, మా హయాంలో రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉందా? ఒకసారి కంపారిజన్ చేయండి. మీకు లేకపోతే నేను లెక్కలు చెప్తాను. ఇప్పుడు ఫైనాన్షియల్ డెఫిసిట్ ఆయన హయాంలో ఎంత ఉంది, మా హయాంలో ఎంత ఉంది? జీడిపి గ్రోత్ రేటు ఆయన హయాంలో ఎంత ఉంది, మా హయాంలో ఎంత ఉంది? పెర్ క్యాపిటా ఇన్కమ్ ఆయన హయాంలో ఎంత ఉంది, మా హయాంలో ఎంత ఉంది? రమ్మని చెప్తాను ఎవరన్నా. నేనేమి నా లెక్కలు చెప్పట్లేదు, ఇప్పుడు కేంద్ర గణాంకాలు చెప్తున్నాను. మీకు ఈ పరిపాలన గురించి చెప్తానంటే ఏమంటే సార్ మీరు అద్భుతమైన పరిపాలన చెప్తున్నారు. ఈ 15-18 నెలల కాలంలో స్టేట్ జిఎస్టీ ఎందుకు ఎంత తగ్గుతుందండి? మొన్న డిసెంబర్ పెరిగింది అన్నారు. ఒక నెల పెరిగిందా? లేదు అట్లా అని కదా, మొన్న డిసెంబర్కి సంబంధించి జిఎస్టీ వృద్ధి గురించి మేము కూడా చెక్ చేసినప్పుడు కొంత పెరిగింది. గతంలో ఫస్ట్లో మాత్రం మీరు అన్నట్టుగా ప్రతిపక్షం ఆరోపించినట్టుగా చాలా వరకు జిఎస్టీ తగ్గింది, తగ్గింది. మా హయాంలో జిఎస్టీ గ్రోత్ ఎంత ఉంది, వాళ్ళ జిఎస్టీ గ్రోత్ ఎంత ఉంది? ట్యాక్స్ రెవెన్యూ మా దాంట్లో ఎంత ఉంది, మీ దాంట్లో ఎంత ఉంది?
ఏదైతే ఏదన్నా 80,000 కోట్ల లోటు ఏదన్నా 80,000 కోట్లు లోటు పూడ్చడానికి ఏదన్నా ఫైనాన్షియల్ ఏమైనా చేశారా? 80,000 కోట్లు బడ్జెట్ లో అలర్ట్ చేసి లోటు ఉందని చెప్పారు కదా, 80,000 కోట్ల బడ్జెట్ లోటు బడ్జెట్